గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞాన అంధకారాలను తొలగించి జ్ఞానాల వెలుగులను ప్రసాదించే మహానీయుడు గురుదేవుడు. అటువంటి గురువులను పూజించే రోజే గురు పౌర్ణిమ. అందరికీ ముందుగా గురు పౌర్ణమి పండుగ శుభాకాంక్షలండి. ఈ వీడియోలో గురు పౌర్ణమి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువును గురు పౌర్ణమి రోజు తప్పకుండా పూజించాలి. తల్లిదండ్రులను మొదటి గురువుగా చెప్తారు కాబట్టి ఈ రోజు తప్పకుండా తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి నమస్కారం చేసుకోవాలి. అలాగే మనకి చదువు చెప్పే గురువులను గౌరవించాలి. లోకాలన్నిటికీ ఆది గురువు అయినటువంటి గురు దత్తాత్రేయుణ్ణి ఈ గురు పౌర్ణమి రోజు ఆరాధించడం వల్ల స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ రోజు ముఖ్యంగా గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, గురు రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వంటి గురువులను ఈ రోజు తప్పక ఆరాధించాలి. గురు పౌర్ణమి రోజు ఈ గురు స్వరూపమైనటువంటి దేవతామూర్తులను ఆరాధించడం వలన సంపద, అష్టైశ్వర్యాలు, జ్ఞానం, ఉద్యోగం, సంతానం, వివాహం వంటి అన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. అలాగే మనం కోరినటువంటి సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మనకి గురు పౌర్ణిమ ఎప్పుడు వచ్చింది అని అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి తిథినే మనం గురు పౌర్ణిమగా జరుపుకుంటాము. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తాము. ఈ రోజే వ్యాస భగవానుడు పుట్టినరోజు కాబట్టి దీనిని వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. ఈ సంవత్సరం గురు పౌర్ణిమ 2026 జూలై 29 బుధవారం వచ్చిందండి. మనం చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటూ ఉంటాం కదండి. అంటే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిపిన రూపం. ఈ రోజున గురువులను పూజించడం వల్ల ఆ త్రిమూర్తులను పూజించిన ఫలితం మనకి కలుగుతుంది. ఒక్క పూజతో త్రిమూర్తుల అనుగ్రహంతో పాటు జ్ఞానం, వంటి మనకి ఎన్నో సద్గుణాలు కూడా చేకూరుతాయి. కాబట్టి ఈ రోజు పూజను పెద్దలు మాత్రమే కాకుండా ఇంట్లో చదువుకునేటటువంటి పిల్లలు ఉంటే పిల్లల చేత కూడా పూజ చేయించండి. ఈ గురు పౌర్ణమి పూజను ఎవరైనా సరే ఆచరించవచ్చండి. మనం పూజ చేయాలనుకునే రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని నిత్య పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత గురుమూర్తికి పూజ నిర్వహించుకోవాలి. స్వామివారికి పూజ పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసి పూజ చేసుకునేవారు పీఠం ఏర్పాటు చేసే చోట పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు ముగ్గులు పెట్టుకుని పీటపైన ఏదైనా ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరచండి. ఆ తర్వాత పీటపైన 3 గుప్పుల వరకు బియ్యం ఉంచి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు స్వామివారి చిత్రపటాన్ని పూజలో పెట్టుకోండి. మీరు దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, ఇంకా సాయిబాబా, దక్షిణామూర్తి ఇటువంటి స్వామివారి ఏ ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు వ్యాస మహర్షికి కూడా పూజ నిర్వహిస్తూ ఉంటారు. మీరు ఈ రోజు పూజను ఏ దేవతామూర్తికైనా నిర్వహించుకోవచ్చండి. మీ దగ్గర ఫోటోలు ఏమీ లేకపోతే స్వామివారి విగ్రహం ఉన్న పూజలో పెట్టుకోండి. స్వామివారి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి పువ్వుల మాలలతోటి కూడా స్వామివారి చిత్రపటాన్ని అలంకరించవచ్చు. స్వామివారికి తులసి మాలైనా సమర్పించవచ్చండి. లేదు అంటే శనగలతో మాలను తయారు చేసి కూడా స్వామివారికి సమర్పించవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్వామివారి విగ్రహం లేకపోతే అప్పుడు పాదుకులు ఉంటాయి కదండి, ఆ పాదుకులు తెచ్చుకుని పూజలో పెట్టుకుని ఆ పాదుకులకి మీరు పూజ నిర్వహించుకోండి. మనకి పాదుకులు చెక్కతో చేసినవి ఉంటాయి, అలాగే రాగివి కూడా ఉంటాయి. పూజా స్టోర్స్ లో దొరుకుతాయి. అవి తెచ్చుకుని మీరు పూజ చేసుకోవచ్చండి. అలాగే మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతిని కూడా ఏర్పాటు చేసుకోండి. ఈ పూజలో మనం ఎన్ని దీపాలైనా ఏర్పాటు చేసుకోవచ్చండి. 2, 3, 5 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగించండి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనె తీసుకోండి. ఈ రోజు దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. అలానే దీపారాధన కోసం పసుపు రంగు ఒత్తులను అయితే తీసుకోండి. అవి లేకపోతే అప్పుడు తెలుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయవచ్చు. ఇంకా స్వామి వారికి పూజ పసుపు రంగు పుష్పాలతో కానీ తెలుపు రంగు పుష్పాలతో కానీ చేస్తే మంచిదండి. ముఖ్యంగా పూజ కోసం పసుపు రంగు పుష్పాలు ఉండేలా చూసుకోండి. నేనైతే పూజలో దత్తాత్రేయ స్వామి
స్వామివారి విగ్రహం అలాగే గురు పాదుకులు కూడా పూజలో పెట్టుకున్నానండి. మీ దగ్గర ఏవి ఉంటే అవే పూజలో పెట్టుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేను ఈ పూజలో ఒక స్పెషల్ దీపం కూడా పెట్టి చూపిస్తున్నానండి. ఈ దీపాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా ఒక తమలపాకు తీసుకుని ఆ తమలపాకుకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ తర్వాత ఒక మట్టి ప్రమిద తీసుకుని దానికి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు అందంగా అలంకరించి ఇప్పుడు ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసుకోవాలండి. నిండుగా ఆవు నెయ్యి పోసి 2 ఒత్తుల్ని ఒక ఒత్తులా చేసి ఇలా ఈ ప్రమిదలో 3 జ్యోతులు వెలిగే విధంగా మనం దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గురువుని మనం త్రిమూర్తి స్వరూపం అని చెప్పుకున్నాం కదండి, అందుకనే ఈ దీపంలోనే మనం ఆ గురుదేవుణ్ణి చూసుకోవాలి. కాబట్టి 3 జ్యోతులు వెలిగే విధంగా ఈ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దీపాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేయండి. దీపారాధన చేసి దీపాలకు గంధం కుంకుమ బొట్లు అలంకరించి అక్షింతలు పుష్పాలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. నేను పూజలో పెట్టినటువంటి స్పెషల్ దీపాన్ని గణపతి పూజ పూర్తయిన తర్వాత వెలిగిస్తానండి. ముందుగా మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి ఇత్తడి కుందుల్లో ఉన్న దీపాలను వెలిగించుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపై మనపై చిలకరించుకోవాలి. ఆ తర్వాత 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని గణపతికి ఆహ్వానం పలికి గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. గణపతి స్తోత్రాలు శ్లోకాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించి అలానే ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలి. తర్వాత కర్పూర నీరాజనం సమర్పించి మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణ నమస్కారం చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని గణపతిని 2 చేతులతోటి పట్టుకుని పైకి కిందికి కదిలించి 3 సార్లు యథాస్థానంలో పెడుతున్నానని చెప్పుకుని నమస్కారం చేసుకోండి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. మీరు పూజా మందిరంలో చేసుకున్న ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకున్న గణపతి పూజ పూర్తయిన తర్వాత మాత్రమే స్వామివారికి పూజ చేయాలండి. ఇప్పుడు గురుస్వరూపంగా భావించే దీపారాధన చేసుకుని ఆ దీపాన్ని కూడా గంధం కుంకుమ బొట్లతో అలంకరించి 2 అక్షింతలు పుష్పాలు సమర్పించి ఆ దీపానికి కూడా నమస్కారం చేసుకోండి. మీ దగ్గర స్వామివారి ఫోటో ఉన్నా లేకపోయినా విగ్రహం ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా ఇలా ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దీపాన్ని గురువుగా భావించి ఆ దీపానికి మీరు పూజ చేసుకోవచ్చండి. ఇప్పుడు 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని స్వామివారికి ఆహ్వానం పలికి స్వామివారిని షోడశోపచారాలతోటి పంచోపచారాలతోటి పూజించాలండి. మీరు ఏవైనా అభిషేకం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకుంటే ముందుగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవచ్చు. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో చేయాలి. పంచోపచార పూజ అంటే 5 ఉపచారాలతో చేయవచ్చు. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాదు అనుకుంటే మీరు పూజలో ఏ స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ నిర్వహించుకుంటున్నారో ఆ స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు చదువుకుని పూజ చేసుకోవచ్చండి. మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు పుష్పాలతో కానీ తెలుపు రంగు పుష్పాలతో కానీ పూజ చేయండి. అవి ఏమీ లభించకపోతే పసుపు రంగు అక్షంతలు ఉంటాయి కదండి, 2 ఒక్కొక్క నామానికి 2 అక్షంతలు సమర్పిస్తూ పూజ చేయవచ్చు. స్వామివారికి ముందుగా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు సమర్పించి ఆ తర్వాత పూజ చేయండి. ఇలా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. ఈ రోజు నైవేద్యంగా స్వామివారికి నానబెట్టినటువంటి శనగలను నివేదించవచ్చు, లేదంటే శనగలతో చేసినటువంటి ఏ పదార్థమైనా సమర్పించవచ్చండి. లేదా పసుపు రంగులో ఉండేటటువంటి పదార్థాలు ఉంటాయి కదండి, అంటే పులిహోర ఇటువంటి నైవేద్యాలు కూడా సమర్పించవచ్చు. లేదా పండ్లు పాలు బెల్లం వీటిని మీరు స్వామివారికి నైవేద్యంగా నివేదించవచ్చు. ఈ రోజు స్వామివారికి తప్పకుండా అరటిపళ్ళు కూడా నివేదించండి. నైవేద్యం నివేదించిన తర్వాత ఇప్పుడు స్వామివారికి తాంబూలం పూర్ణఫలమైన కొబ్బరికాయని కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. తర్వాత 2 అక్షంతలు ఒక పుష్పాన్ని తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. స్వామివారికి మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం కూడా చేసుకుని మీ మనసులో ఉన్నటువంటి కోరికను స్వామివారికి
స్వామివారికి చెప్పుకుని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా గురు పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి పూజ చేసుకోవాలి. ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరకపోతే సాయంత్రమైనా స్వామివారికి పూజ చేసుకోండి. ఉదయం 10 గంటల్లో పూజ చేసుకుంటే మంచిది. ఈ విధంగా మనం స్వామివారికి పూజ చేసుకున్నప్పుడు నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. ఉల్లి వెల్లుల్లి కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. ఆహారంలో ఎవరితోని గొడవలు పడకూడదు. అలాగే పెద్దవారిని గురువులను గౌరవించాలి. ఇంట్లో పూజ చేసుకోవడం కుదరలేని వారు గుడికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. గుడిలో ఆవునేతితో దీపారాధన చేసి స్వామివారికి శనగల్ని నైవేద్యంగా సమర్పించండి. అలాగే వీలు కుదిరితే 16 ప్రదక్షిణలు చేయండి. పసుపు రంగు వస్త్రాలు ధరించి గుడికి వెళ్ళండి. అలానే ఈ రోజు వీలున్నంతలో లేని వారికి దాన ధర్మాది కార్యక్రమాలు కూడా నిర్వహించండి. గురు పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన జాతకంలో గురుబలం పెరుగుతుంది. గురుబలం సరిగ్గా ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు శుభకార్యాలకు కొదవు ఉండదు. ఈ విధంగా పూజ చేసినప్పుడు ఒంటిపూట భోంచేస్తే మంచిదండి. రాత్రికి ఏదైనా అల్పాహారం తీసుకోండి. లేదండి మేము ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాము అనుకుంటే ఉండండి. సాయంత్రం భోంచేయండి. పూజ పూర్తయిన తర్వాత పూజా పీఠాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్వామివారికి పూజ చేసి దీపాలు కొండెక్కిన తర్వాత కదిలించండి. పీఠం కదిలించిన తర్వాత పూజలో ఉపయోగించిన బియ్యాన్ని తీపి పదార్థం చేసుకుని తినండి. ఇంకా స్వామివారికి నివేదించినటువంటి శనగలు ఉన్నాయి కదండి, వీటిని ఆ రోజు సాయంత్రం అంటే గురు పౌర్ణమి రోజు సాయంత్రమే ప్రసాదంగా స్వీకరించవచ్చు. శనగల మాల కూడా అంతేనండి. ఆ శనగల్ని తీసి మనం ప్రసాదంగా అయితే స్వీకరించవచ్చు. స్వామికి పూజ చేసిన పూల నిర్మాల్యాలన్నీ కూడా తీసేసి పారే నీటిలో కానీ ఎవరు తొక్కని చోట కానీ వేసేయండి. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.